This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. అభివృద్ధిపై ఏ విచారణకైనా సిద్ధం. మంత్రి పొన్నంపై మేయర్ సునీల్ రావు ఫైర్. రోడ్డు నిర్మించాలని వినూత్న నిరసన. మంత్రి కలెక్టర్ చొరవ చూపాలని కార్పొరేటర్ వినతి. ప్రభుత్వ పాఠశాలలో మానవీయ విలువలు. వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న టీచర్లు. ఇక వార్తల్లోని వివరాలు. 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిపై విజిలెన్స్, ఈడీ, సిబిఐ లాంటి ఏ విచారణకైనా సిద్ధమని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు మేయర్ సునీల్ రావు. మంత్రిగా పొన్నం ప్రభాకర్ పదవి చేపట్టి 8 నెలలు గడిచినా కరీంనగర్ మున్సిపాలిటీకి నయా పైసా తీసుకురాలేదని ఆరోపించారు. మున్సిపల్ రివ్యూ పెట్టి మేయర్, కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వని నీచమైన సంస్కృతి పొన్నందని మండిపడ్డారు. కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ పాత్ర ఉంది కాబట్టే పాలకవర్గం కలిసిందని చెప్పారు. దమ్ముంటే నగరపాలక సంస్థ అభివృద్ధికి 400 కోట్లు తీసుకురావాలని మంత్రి పొన్నంకు సవాల్ విసిరారు మేయర్ సునీల్ రావు. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మేయర్ యాదగిరి సునీల్ రావు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన అనుచరులు వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మేయర్. 4 ఏళ్ల మున్సిపల్ అభివృద్ధిపై ఏ విచారణకైనా తాను సిద్ధమని, ఊకదంపుడు ఉపన్యాసాలు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. నగరపాలక సంస్థకు ఎలాంటి సంబంధం లేని పొన్నం ప్రభాకర్ నగర అభివృద్ధిపై మాట్లాడడం విచారకరమన్నారు. స్మార్ట్ సిటీ, అమృత్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల విడుదలతో పాటు ఆర్ఓబీ మంజూరులో అప్పటి ఎంపీ సంజయ్ పాత్ర ఉందని గుర్తు చేశారు. చొక్కారావు శిష్యుడని చెప్పుకునే పొన్నం ప్రభాకర్ చొక్కారావు కొడుకును ఓడించిన వ్యక్తులకు ఎంపీ టికెట్ ఇప్పించిన చరిత్ర అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తాం. మేము మా బాధ్యత అది. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కార్పొరేటర్గా, మేయర్గా. మమ్మల్ని ఆ బాధ్యత నెరవేర్చేటువంటి అవసరం మా మీద ఉన్నది. ₹1 తీసుకురావు, 7 మాసాలు అవుతుంది. రివ్యూ మీటింగ్ పెడతావు. మరి రివ్యూ మీటింగ్ పెట్టి నెల అయింది, ఇప్పటికి ఏమైనా తెచ్చినావు? మరి రివ్యూ మీటింగ్ పెట్టి రేపటికి నెల, మరి ఏమైనా తీసుకొచ్చినావా? రివ్యూ మీటింగ్ తర్వాత అది లేదు. ఉండొచ్చు 3-4 సార్లు ఓడగొట్టిన కర్మరోళ్ళు నన్ను కానీ కసి ఉండొచ్చు. కానీ కసి తీసుకునేది ఈ విధంగా కాదు. అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావాలి, పాలక వర్గాలను కలుపుకోపోవాలి, పాలకవర్గ సభ్యులతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. గతంలో ఉన్న మంత్రులు అయితే ఆ విధంగానే చేసిండ్రు. మరి మా కమలాకర్ కావచ్చు, మా వినోద్ కుమార్ గారు కావచ్చు, అట్లే చేసిండ్రు. బండి సంజయ్ గారు 4.5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఒక్కో రోజు కూడా ప్రతిసారి కూడా మాకు మున్సిపల్ కార్పొరేషన్కి సహకారం అందించిండు. అదే నమ్మకంతో మళ్ళా మొన్న వేనం నువ్వు తీసుకురా నిధులు, ఒక 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకురండి, మీకు కూడా వెల్కమ్ చెప్తాం. కొత్త బిచ్చగాడు పొద్దున్నట్టున్నది వాళ్ళ పరిస్థితి. కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను పొన్న ప్రభాకర్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. గత ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద ప్రతి మాసం నిధులు ఇస్తూ ఉండే నగరంలో వివిధ పనుల గురించి. మరి ₹1 నిధులు వస్తే పట్టణ ప్రగతి కింద కనీసం ఆ నిధులు తెప్పించే ప్రయత్నం చేయండి. ఇంకొకటి చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు 2009 నుంచి 2014 ఒకసారి మీకు గుర్తు తెచ్చుకోండి. 2009 నుంచి 2014 వరకు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నారు. ఒక్క నాయకునికి పదవి ఇప్పించిన చరిత్ర లేదు. రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని వినూత్న నిరసన చేశాడు కరీంనగర్ 60వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ వాల రమణారావు. వర్షపు నీటితో బురదమయంగా మారిన రోడ్డు గుంతల్లో నిల్చొని నిరసన చేశారు. ప్రభుత్వం మారడంతో సీఎం అష్యూరెన్స్ నిధులు మంజూరు కావడం లేదని, దీంతో పనులు నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు కార్పొరేటర్ రమణారావు.
కరీంనగర్ 60వ డివిజన్ పూలే గ్రౌండ్ బ్యాక్ సైడ్ గల రోడ్డు గుంతలో నిల్చుని నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ వాల రమణారావు కార్యకర్తలతో కలిసి ప్లకార్డు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో సీఎం అస్యూరెన్స్ కింద మంజూరైన నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారని, రోడ్డును తవ్వి నిర్మించకుండా అలానే వదిలేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజల కష్టాలు తీర్చడానికే కాబట్టి ప్రజలను కష్టపెట్టకుండా ఈ ప్రభుత్వం కూడా బాధ్యత వహించి ఇప్పుడు మన కరీంనగర్లో పుట్టి పెరిగిన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అయినారు. వారు కూడా చొరవ చూపి అదేవిధంగా సీఎం అష్యూరెన్స్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న బకాయిలు కొన్ని విడుదల చేసి వాళ్ళ కష్టాలు కూడా తీర్చి వాళ్ళు పనిచేసే విధంగా ఆదేశించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మంత్రి గారిని కూడా మాకు నిధులను మంజూరు చేయించి ఆ కాంట్రాక్టర్తో ఈ పని చేయించి అదేవిధంగా ఈ పనే కాకుండా నగరంలో చాలా చోట్ల మిగిలిపోయిన పనులు ఉన్నాయి. వాటినన్నిటి కూడా పూర్తి చేయించి మా డివిజన్లో మిగిలిన పనులను కూడా మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. వాటిని కూడా పూర్తి చేయించే విధంగా బాధ్యత వహించాలని చెప్పి కోరుతా ఉన్నాము. 3 రకాలుగా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఆ క్వాలిటీ కంట్రోల్ నిబంధనలకు లోబడే పనిచేయమని మేము కూడా కోరుతాము. ఎందుకంటే నగర ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసిన రోడ్లు చెడిపోకుండా ఉండాలని చెప్పి మా అందరి కోరిక కాబట్టి మేము కూడా కోరుతాము. అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీ వేసినప్పుడు ఏమైనా వేసుకోండి, కానీ వారికి నిధులను విడుదల చేసి గత ప్రభుత్వం ఇచ్చింది శాంక్షన్ చేసింది మేము నిధులు విడుదల అట్లా కాకుండా ప్రజల కష్టాలు తీర్చే విధంగా మీరు కూడా నేను గౌరవ మంత్రి గారిని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. 70వ వన మహోత్సవంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు పాఠశాల సైన్స్ ల్యాబ్ భవనానికి శంకుస్థాపన చేశారు. 1950లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవానికి నాంది పలికిందని గుర్తు చేశారు. 75 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని దేశాలు బ్యాన్ చేసిన కోనోకార్పస్ చెట్లను నాటించి కోట్లాది రూపాయలు దోచిపెట్టిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, గసికంటి సంపత్, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, రామిడి తిరుపతి, కొత్తకొండ శంకర్, రామిడి తిరుమల్ రెడ్డి, మర్రి ఓదేలు పాల్గొన్నారు. వివిధ మొక్కలు, అది మామిడి మొక్క కావచ్చు, జామ మొక్క కావచ్చు, కొబ్బరి మొక్కలు కావచ్చు, అదేవిధంగా సపోటాలు పెట్టడం జరిగింది. నేను కూడా ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సీజన్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్క పళ్ళ మొక్క నాటాలన్న సంకల్పంతో మీరు ఆ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ చిలకలను లేకపోతే ఇంటి దగ్గరనో లేకపోతే పొలంలోనో ఒక్క మొక్క నాటి అది ఫలాలిచ్చే మొక్క ఉండాలి. కినోకార్పస్ పెట్టినామన్నట్టు వేరే చెట్టు పెట్టినామన్నట్టు కాదు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఆలోచన లేక డబ్బులను దుర్వినియోగపరిచి ఒకవైపు అడవులు అంతరించిపోతూ ఉన్నా, అడవులను నరక్కపోతూ ఉన్నా, ఇక్కడ చెట్లు పెంచే కార్యక్రమాన్ని కినోకార్పస్ అని ఎన్నో దేశాల లోపల బ్యాన్ చేసినటువంటి మొక్కను పెట్టి ఈరోజు కాలుష్యాన్ని నివారించాల్సింది పోయి కాలుష్యాన్ని పెంచే విధంగా చేస్తున్నారు గత ప్రభుత్వాలు. కేంద్రం నుండి పైసా నిధులు తీసుకురాలేదని మొన్నటి వరకు ఎంపీ బండి సంజయ్ని తిట్టిపోసిన మేయర్ సునీల్ రావు నేడు 100 కోట్లు తీసుకొచ్చారని మాట్లాడితే ఊసర వెల్లులే సిగ్గుపడే పరిస్థితి వచ్చిందన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సునీల్ రావు గతంలో మాట్లాడిన వీడియోను ప్లే చేసి వినిపించారాయన. రాజకీయాలలో విలువలు పాటించాలని, పట్టణ ప్రథమ పౌరుడిగా ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సి ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు దన్నా సింగ్, అబ్దుల్ రెహమాన్, షబానా మహమ్మద్, గుండాటి శ్రీనివాసరెడ్డి, దాసరి నరసింహారెడ్డి, తిరుపతి మహమ్మద్ భారీ, కీర్తి కుమార్, కిరణ్ రెడ్డి, అష్రఫ్, ఖలీల్, నరేష్, జమీల్, హనీఫ్ పాల్గొన్నారు. అసమర్థుడుగా మాట్లాడచ్చు, అసాధ్యుడుగా మాట్లాడచ్చు అనేది మరి రాజకీయాల్లో సునీల్ రావుకే సాధ్యం తప్ప అది వేరెవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి నేను గతంలో ఏం మాట్లాడినా ఇప్పుడేం మాట్లాడుతున్నా ప్రజలు నా గురించి ఏమనుకుంటారనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒక విలువలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ, మా మంత్రి గురించి కానీ, ఇతర నాయకుల గురించి కానీ మాట్లాడే ముందు
మేమేం మాట్లాడుతున్నాం, మేము ఎన్ని విలువలు పాటిస్తా ఉన్నాం రాజకీయాల్లో అనేది ముఖ్యం. ఒక నగర ప్రథమ పౌరునిగా మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు, ఎన్ని రకాలుగా మాట్లాడచ్చు. ఒకే వ్యక్తి గురించి మరి ఒకసారి ఇంకొక రకంగా, ఒకసారి పూర్తి విరుద్ధంగా మాట్లాడడం అనేది ఇది మనం ప్రజలకు, మనం చూస్తున్నటువంటి ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన లేకపోవడం, ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. నీకు నిజంగానే పార్టీలు మారదలుచుకుంటే నువ్వు ఇంకో పార్టీ పోతూ. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు క్యాబ్ డ్రైవర్లు. తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ వద్ద జెండా ఆవిష్కరించి అక్కడి నుండి లేబర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ లేబర్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కౌడ సతీష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అఫ్జల్, సోమాజీ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. అనేక మంది డ్రైవర్లు మరణాల పాలవుతున్నారు, అంగవైకల్యం పొందుతున్నారు. వారు అసంఘటిత కార్మికులుగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, డ్రైవర్లను ప్రత్యేకంగా గుర్తించాలని ఎన్నోసార్లు మేము వినతి పత్రాల ద్వారా, డిమాండ్ల ద్వారా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి మేము విన్నవించుకోవడం జరిగింది డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి. అప్పుడు తను పరిగణలో తీసుకొని దాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళ రాజకీయాలు తప్ప మరి ఇటు కార్మికులు ఏదైతే కోరుకున్నారో, మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో అది అమలు పరచడానికి ముందుకు రాని కారణంగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంత్రి గారిని కూడా కలిసి విన్నవించుకోవడం జరిగింది. సార్, మాకు డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. లారీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు చాలా మంది నెలల కొద్ది దూరం పోతుంటారు, ఇంటికి వస్తారో రాలేని పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి సంక్షేమ బోర్డుతో పాటు మా కరీంనగర్ జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాకు మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం ఉంది. లారీ యూనియన్ ఆఫీసు ఎట్లా వ్యాన్ అడ్డ ఎట్లా ఉందో మాకు కూడా ఒక అడ్డేయమని కోరుతున్నాము. కరీంనగర్ జిల్లాలో మొత్తం 12,000 మంది డ్రైవర్లు ఉన్నారు. అంతమంది డ్రైవర్లు ఇక్కడ కరీంనగర్లో ఎప్పుడైనా వచ్చి వాహనాలు పెట్టుకోవాలనుకుంటే ఎక్కడ రోడ్ల పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లానే మా కరీంనగర్ జిల్లా డ్రైవర్లకి మన రేషన్ కార్డులు ఇవ్వాలనేసి, ఆ రికవరీ కార్డులు కూడా ఇవ్వాలనేసి, ప్లస్ ఇంటి స్థలాలు కేటాయించాలని, తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ కోటా కూడా మాకు కేటాయించాలని మేము కోరుతున్నాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ని సందర్శించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు తీసుకురాగా అధికారులను పిలిపించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో పోటీ పడాలని అక్కడి విద్యార్థులకు సూచించారు. చదువులో పోటీ పడి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈసారి 10th ఇంటర్లో రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించాలని, ఇందుకు తాను సొంతంగా ₹1,00,000 ప్రైజ్ అందజేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ తిరుమలానగర్లో తెల్లవారుజామున దారి దోపిడీ చోటు చేసుకుంది. కట్టారాంపూర్కు చెందిన పిట్టల సామంత్ అనే యువకుడు ఇంటికి వెళ్తున్న సమయంలో 2 వ్యక్తులు బైక్ పైన వస్తూ సామంత్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు.
ఈ దారి దోపిడీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. బాధితుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. బైక్ పైన వచ్చిన 2 యువకులు మరో యువకుడిని అడ్డుకొని దాడి చేసి మెడలోని గొలుసును అపహరించుకొని అక్కడి నుండి పారిపోయిన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. వీటిని బట్టి పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో మార్కులు ర్యాంకులే లక్ష్యంగా చదువు కొనసాగుతూ ఉంటుంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అయితే వచ్చామా, సంతకం పెట్టామా, పిల్లలకు ఏదో పాఠం చెప్పామా, వెళ్ళామా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు టీచర్లు. కానీ ఇందుకు భిన్నంగా ఈ పాఠశాలలో చదువుతో పాటు మానవీయ విలువలు, సంస్కారాన్ని నేర్పుతున్నారు ఓ టీచర్. సమాజ మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఆయా సందర్భాల్లో ఎదురైన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో పిల్లలకు అర్థం అయ్యేలా చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఇక్కడ పిల్లలు చూడండి, స్కూల్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నారనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే స్కిట్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు వచ్చినప్పుడు వారికి ఎలా గౌరవం ఇవ్వాలో ఇలా చక్కగా వివరించారు చిన్నారులు. ఇలా ప్రదర్శన ద్వారా చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఇదొక్కటే కాదు, వారి తల్లిదండ్రుల్లో మార్పు తీసుకువచ్చేలా మానవీయ విలువలు చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని హిందీ టీచర్ షరీఫ్ అహ్మద్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. విద్యా బోధనలో కూడా సమూల మార్పు తీసుకువచ్చారు. పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠాల బోధనను ప్రారంభించాను. ఇక్కడ పిల్లలు చాలా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇప్పుడు చాలా బర్నింగ్ టాపిక్గా మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్నే శాసించే స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక టీఎల్ఎంగా, ఒక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టూల్గా వాడుకుంటే పిల్లలకి లాభదాయకంగా ఉంటుంది మరియు ఆసక్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక సాఫ్ట్వేర్ను కూడా దీనికి సంబంధించి కొనుగోలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హిందీ పాఠ్యాంశాలకు సంబంధించి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠాల రూపకల్పన చేస్తున్నాను. టీచింగ్ లోపల యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అంటే ప్రతి పాఠానికి, ప్రతి అంశానికి ఒక యాక్టివిటీని జోడిస్తూ బోధించడం జరుగుతుంది. అందులో దానికి సంబంధించి వర్ణమాల యాక్టివిటీ కానివ్వండి, బస్ యాక్టివిటీ కానివ్వండి, దీనివల్ల పిల్లల లోపల నైతిక విలువలు పెంపొందుతాయండి. ముఖ్యంగా ఈ రోజు లోపల పిల్లల లోపల నైతిక విలువలు లేకుండా పోతున్నాయి. దీనికి కారణం మనందరికీ తెలుసు. సో నైతిక విలువల్ని చిన్నప్పటి నుంచే, విద్యార్థి స్థాయి నుంచే మనము నైతిక విలువలకి సంబంధించిన పాఠాలను బోధించడము, కృత్యాలు చేయించడం వల్ల మనం భవిష్యత్తులో ఒక మంచి భారతదేశాన్ని చూస్తామని ఒక చిన్న ప్రయత్నంగా నేను ఈ కార్యక్రమాలు చేయడం. హిందీ టీచర్ షరీఫ్ అహ్మద్ స్ఫూర్తితో మిగతా టీచర్లు కూడా తమదైన శైలిలో పిల్లలకు విద్యాబోధన అందిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి వారిని ప్రోత్సహిస్తున్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, చక్రధర్, సయ్యద్ షఫీక్, శ్రీనివాసరెడ్డి, రాజేశం, షరీఫ్ అహ్మద్ చిన్నారులకు విలక్షణమైన పద్ధతిలో బోధన అందిస్తున్నారు. ఇక్కడ పాఠశాలలో మనకు మంచి యాక్టివిటీ పద్ధతిలో బోధన జరుగుతుందండి. ఐఎఫ్పిఎస్ ద్వారా మనకు ప్యానల్ బోర్డు ద్వారా పిల్లలకి విద్యా బోధన చేయడం జరుగుతుంది.
ప్రయోగశాల అయితే మనకు లాబొరేటరీ యాక్టివిటీస్ని చేపట్టడం జరుగుతుంది విద్యార్థులతో. మాకు ఈ సంవత్సరము 100% రిజల్ట్ 100% ఎస్ఎస్సి రిజల్ట్ రావడం జరిగిందండి. దీని ద్వారా విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో మనకు మొన్న కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో జిల్లా స్థాయిలో వరకు మొదటి స్థానంలో మల్లాపూర్ స్కూల్ నుండి జిల్లా స్థాయి వరకు మన కుమార్ అనే విద్యార్థి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా పలు నృత్యాలు నేర్పుతూ ఆటలాడిస్తూ విద్యార్థులకు చక్కని మార్గదర్శనం చేస్తున్నారు. పుస్తకాల్లోని పాఠ్యాంశాన్ని ల్యాబ్ ద్వారా ప్రాక్టికల్స్ చేయిస్తూ అర్థం చేయిస్తున్నారు. జెడ్పీహెచ్ఎస్ మల్లాపూర్ హై స్కూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బోధన జరుగుతుంది హిందీలో. మా హిందీ సార్ చాలా చక్కగా చెప్తున్నారు. అది ఆ బోధన వల్ల మేము రోజు స్కూల్కి వస్తున్నాము. మాకు కంప్యూటర్స్ రావడంతో మేము చాలా ఆనందంగా ఉన్నాము. రోజు స్కూల్కి చక్కగా వస్తున్నాము. చాలా బాగా పాఠాలు వింటున్నాము. హిందీ మాకు చాలా అర్థమవుతుంది. డ్యాన్సెస్ అన్ని గేమ్స్తో సహా అన్నీ చెప్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాకు చాలా చక్కగా అర్థమవుతున్నాయి. ఇంకా మా హిందీ సార్ రావడం వల్ల గేమ్స్ డ్యాన్స్ అన్నిట్లలో మేము ముందుంటున్నాము. కంప్యూటర్స్ రావడం వల్ల చాలా బాగా ఉన్నాయి. మా ఊరి వారందరూ ప్రైవేట్ స్కూల్లోకి పోకుండా ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ స్కూల్కే వస్తున్నారు. మా సార్లు అందరు చాలా బాగా చెప్తారు. మల్లాపూర్ ఉన్నత పాఠశాలలోని హిందీ టీచర్ షరీఫ్ అహ్మద్ ఈ గ్రామ వాతావరణాన్ని మార్చేశారు. ఈయన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు మానవీయ విలువలతో పాటు మంచి బోధన అందిస్తారని ఆశిద్దాం. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ అద్విత ఇంటర్నేషనల్ స్కూల్కు కేంబ్రిడ్జ్ గుర్తింపు లభించింది. ఈ మేరకు నగరంలోని పాఠశాలలో చైర్మన్ సౌగాని కొమరయ్య ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 10 ఏళ్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో తమ పాఠశాలలో విద్యార్థులకు బోధన అందిస్తున్నట్లు తెలిపారు. 5 సబ్జెక్టులతో పాటు అదనంగా హ్యుమానిటీస్, క్రిటికల్ థింకింగ్, ఇన్ఫర్మేషన్ అనాలిసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లాంటి సబ్జెక్టులలో బోధన అందిస్తున్నట్లు తెలిపారు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కేంద్రీకృత విధానం, ఒత్తిడి లేని బోధన అందిస్తున్నామని, దీంతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి చెందుతారని చెప్పారు. ఇక్కడ 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్, ఆపై తరగతుల్లో ప్రవేశాలు పొందే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సౌగాని అనుదీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐసీజీఎస్సీకి వెళ్ళడం నిజంగా కొంత సాహసవంతమైన విధానం ఇది. దాని యొక్క విధానంలో ఆ టీచర్స్ని, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులని ఆ స్థాయిలో రేపు ప్రతి విద్యార్థితో, ప్రతి దేశం విద్యార్థితో ఈ అద్విత విద్యార్థులు పోటీ పడాలనే సదుద్దేశంతో అప్లికేషన్ పొందడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్టేట్ మరియు సిబిఎస్ఈ, ఐసిఎస్సి కాకుండా జనరల్గా మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీసే కాకుండా వీళ్ళకి అడిషనల్గా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు చూజ్ చేసుకొని ముఖ్యంగా హ్యుమానిటీస్ అనేది కొత్త సబ్జెక్ట్, వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ అనేది కొత్త సబ్జెక్ట్, హ్యూమన్ రిసోర్స్ అనేది కొత్త సబ్జెక్ట్. ఇట్లాంటి చాలా సబ్జెక్టులో 5 సబ్జెక్టులతో పాటు అడిషనల్గా వాళ్ళు ఇంకొక 5 అడిషనల్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్న చందంగా మారింది ఇక్కడి పరిస్థితి. నిత్యం వేలాది వాహనాల రాకపోకతో ఆ మార్గం రద్దీగా ఉంటుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన కావడంతో శిథిలావస్థకు చేరి ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
ఆ స్థానంలో గత ప్రభుత్వం కొత్త బ్రిడ్జ్ మంజూరు చేయగా అప్పటి ఎమ్మెల్యే శంకుస్థాపన సైతం చేశారు. అయితే ఆర్ఎండ్బి విద్యుత్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఆ పనులు అక్కడే ఆగిపోయాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో శిథిలావస్థకు చేరిన వంతెన దుస్థితిపై ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామం మీదుగా పెగడపల్లి వరకు బస్సులో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో వరద నీటితో బ్రిడ్జి మునిగిపోయి ఈ రోడ్డుపైన రాకపోకలు నిలిచిపోతుంటాయి. దీంతో గతంలో పెగడపల్లి మండలానికి వెళ్లేందుకు చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేయాల్సి వచ్చేది. వర్షాకాలంలో వరద నీటితో బ్రిడ్జి పక్కన రోడ్డు కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించేవారు. వర్షాకాలంలో గ్రామస్తుల సమస్యలు పరిష్కరించేందుకు గత ప్రభుత్వం వంతెన నిర్మాణానికి 3 కోట్ల నిధులను మంజూరు చేసింది. గత ఆగస్టు 28న అప్పటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. నూతన వంతెన నిర్మించే స్థలంలో ప్రస్తుతం ఉన్న కరెంటు స్తంభాలను మరొక చోటికి మార్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో విద్యుత్ ఆర్ఎండ్బి శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా పనులు ప్రారంభం కాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈలోగా ప్రభుత్వం కూడా మారిపోవడంతో పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగాధర ఎక్స్ రోడ్ నుండి హైవే నుండి పెగడపల్లి హైవేకి ఇది ఒక కనెక్టింగ్ రోడ్డు. దీనికి ఇది లోయర్ బ్రిడ్జ్ అవ్వడం వల్ల మాకు దగ్గర నారాయణపూర్ రిజర్వాయర్ ఉన్నది. ఆ నుంచి వచ్చే ఫ్లో వాటర్ అంతా కూడా ఈ కెనాల్ ద్వారా వెళ్ళిపోతుంది. అయితే ఈ వెళ్ళిపోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ ఒరెలో ఉండే ఆ కాలువలో ఉండే చెట్లు కావచ్చు, అవన్నీ కావచ్చు, ఆ తెగిపోయి ఈ కనాలలో చిక్కుపోవడం వల్ల ఈ కనాల్ డ్యామేజ్ అవ్వడం, బ్రిడ్జ్ డ్యామేజ్ అవ్వడం, అలాగే ఈ రోడ్డు నుంచి గ్రానైట్ లారీలు వెళ్ళడం, వీటి వల్ల ఈ బ్రిడ్జ్ అనేది శిథిలావస్థకు వచ్చింది. అయితే గత కొన్ని సంవత్సరాలు మా విలేజ్ కావచ్చు అందరి స్వీపర్స్ వల్ల గత ప్రభుత్వంలో ఉన్న మా మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, దీనికి ఒక కొటేషన్ ఇచ్చేసి శాంక్షన్ చేయించారు. దీనికి శిలాఫలకం కూడా గత సంవత్సరం జరిగింది. అన్ని పనులు జరిగిపోయినాయి అని అంటున్నారు. కానీ కాకపోతే ఇంతవరకు అయితే పనులు ప్రారంభం కాలేదు. మరి ఆ పనులు ఎందుకు ప్రారంభం కాలేదు అదైతే తెలియదు. దీని మీద ఒక టైం తీసుకొని అధికారులు దీన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. వర్షం పడ్డప్పుడల్లా ఇక్కడ ఎంతోమంది ఆ గుంతల్లో బండ్లు పడి ఎంతోమంది కింద పడి మీద పడి దెబ్బలు తగిలించుకొని గాయాల పాలైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఇక్కడ దీన్ని బ్రిడ్జి నిర్మాణం కావిస్తామని చెప్పి ఇక్కడ శిలాఫలకం కూడా వేసిండ్రు, కానీ అది అప్పటికే అంతలనే ఆగిపోయింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు కొంచెం కన్ను తెలిసి ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగేటట్టుగా కింది గ్రామాలైనటువంటి అటు పెగడపల్లి కానీ, బూరిపల్లి కానీ, అటు గొల్లపల్లి దాకా కూడా, ధర్మారం దాకా కూడా ఇది రాకపోకలకు అనుకూలమైనటువంటి బ్రిడ్జిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి చాలామంది రాత్రి పగలు ఎంతోమంది ఇక్కడ పోతూ ఈ గుంతల్లో పడి దెబ్బలు తగిలించుకుంటుండ్రు, కింద పడిపోతుండ్రు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఆర్ఎండ్బి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వంతెన నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లెమీద చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో శేఖర్ గౌడ్కు మరిన్ని ఉన్నత పదవులు వరించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల మధు, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, నల్ల గోవిందరెడ్డి, పడాల సతీష్ గౌడ్, దండబోయిన శేఖర్, శాతరాజు యాదగిరి, గోపు ఈశ్వర్రెడ్డి, రాయకంటి కిరణ్ పాల్గొన్నారు.
కరీంనగర్ షాలిమార్ నేషనల్ ఫంక్షన్ హాల్లో జమాతుల్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో 6 నుండి 9వ తరగతి చదువుతున్న సుమారు 800 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చదువుతో పాటు ఇతర రంగాలలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఖురాన్పై అవగాహన కలిగి ఉండాలని, ఇందులోని మంచి మార్గాలను ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ మహమ్మద్ ఖాన్ హుసేన్, ఎండి కమాలుద్దీన్ పాల్గొన్నారు. సీరత్ నబీది ప్రోగ్రాం ఉన్నది. ఇది పిల్లగాళ్ళకు కనీసం బేసిక్ నాలెడ్జ్ ఇస్లాంది ఉండాలి కాబట్టి, బేసిక్ నాలెడ్జ్ ఇప్పియాలి కాబట్టి వాళ్ళు ఏం నాలెడ్జ్ గెయిన్ చేసినారు ఇప్పటి వరకు, అండ్ దానికి జ్ఞానం ఇచ్చినాక వాళ్ళ ఎగ్జామినేషన్లో చూసి వాళ్ళకు ఎట్లా ఎగ్జామ్ ఇస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు, ఎట్లా తెలుసుకుంటున్నారు, ఇప్పటి వరకు ఏం నాలెడ్జ్ గెయిన్ చేసినారు, సీరత్ నబీది సహాబాది గురించి తెలుసుకునేందుకు ఇలా ఈ ప్రోగ్రాం ప్రిపేర్ చేశారు. ఇక్కడ లేడీస్ పిల్లగాళ్ళు, జెంట్స్ పిల్లగాళ్ళు 4th to 6th వరకు, 6th to 9th వరకు మొత్తం పిల్లగాళ్ళకు ఇలా ఎగ్జామినేషన్ పెట్టినారు. నియర్లీ 800 పిల్లగాళ్ళు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఇంకా వేరే ఫంక్షన్ ప్యాలెస్లో కూడా ఇలా ప్రోగ్రాం మనకు చేశారు ఇక్కడ. కాబట్టి దీనికి నాలెడ్జ్ చూసి దీని ప్రోగ్రాంకి మనం మ్యాక్సిమం పబ్లిక్కి తెలవాలి, అవేర్నెస్ రావాలి. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ సల్లల్లాహుది మొత్తం సహాబాది తెలవాలి కాబట్టి వాళ్ళు ఏం పని చేసినారు, ఎట్లా నటించారు, ఇంతకుముందు ఎట్లా హుకుమత్కి పాలించినారు, అది ఇప్పుడు చదివితే దానికి తెలుస్తుంది ఇప్పుడు. आज हमारे शहर करीमनगर की एक अहम और क़दीम तंजीम ऑर्गेनाइजेशन जमीयतुल हुफ़ाज़ की जानिब से स्कूल के तलबा और तालिबात के दरमियान सीरत सहाबा रज़वानुल्लाह अलैहिम अजमईन के उन्वान से एक कंपटीशन मुनक़िद हुआ शालीमार फंक्शन हॉल कश्मीर गड्ढे में, और एक सेंटर नेशनल फंक्शन हॉल कारखाने गड्ढे में। तकरीबन 800 तलबा इसमें शरीक हुए हैं। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के प्यारे सहाबा की सीरत से हमारे बच्चों को वाकिफ़ कराने के लिए जमीयतुल हुफ़ाज़ गुज़िश्ता कई सालों से ये खिदमत अंजाम दे रही है, ताकि हमारे बच्चे जहां हमारे नबी की सीरत को पहचान सके, वहीं नबी के सहाबा को जिन्होंने दीन हम तक पहुंचाने के लिए बड़ी बड़ी क़ुरबानियाँ दी है, उनकी सीरत, उनकी क़ुरबानियों से भी वाकिफ़ हो सके। इसके लिए जमीयतुल हुफ़ाज़ जहां शहर में बहुत सारी दीनी और फलाही मिली खिदमत अंजाम दे रही है, उसकी इन खिदमत में से एक अहम तरीन खिदमत ये भी है। अल्हम्दुलिल्लाह आज का ये इम्तिहान कामयाबी के साथ मुनाकिद हुआ और 800 तलबा ने दोनों सेंटर्स में शरीक होकर इम्तिहान दिया है। हम उन तमाम स्कूल्स के ज़िम्मेदारान का भी शुक्रिया अदा करते हैं। తెలంగాణ సారస్వత పరిషత్ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు కరీంనగర్కు చెందిన రచయిత్రి తోట నిర్మలారాణి. అద్దం నా చిరునామా కాదు 3వ కవితా సంపుటికి ఈ అవార్డు లభించింది. గతంలో 2 కవితా సంపుటాలకు కొత్తపల్లి సురేంద్రబాబు స్మారక అవార్డు, అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి అవార్డు, రొట్టెమాకురేవు అవార్డు, ఉత్తర అమెరికా వారి అవార్డు, కెనడా తెలుగు తల్లి పురస్కారం అందుకుంది. తాజాగా సారస్వత పరిషత్ అవార్డును తోట నిర్మలారాణి అందుకోవడం పట్ల పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ బొగ్గలగుంట సారస్వత పరిషత్ దేవులపల్లి రామానుజరావు హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తోట నిర్మలారానికి అద్దం నా చిరునామా కాదు కవితా సంపుటి వచన కవితా విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రచయిత్రి నిర్మలారాణి మాట్లాడుతూ తెలంగాణ సారస్వత పరిషత్ వారి అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, కేవలం అక్షరాలను చూసి మాత్రమే ఈ అవార్డును ప్రకటించారని చెప్పడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నుంచి తెలంగాణ రచయిత వేదిక అధ్యక్ష కార్యదర్శులు సివి కుమార్, దామరకుంట శంకరయ్య, పుప్పాల శ్రీరామ్, విలాసాగరం రవీందర్, పెనుగొండ బసవేశ్వర్, పెనుగొండ సరసిజ, రామానుజం సుజాత పాల్గొన్నారు. ఏమి రాయాలి అనే దిశానిర్దేశం మాత్రం తెరాగే నుంచి ఒక అభ్యుదయ భావజాలం, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఒక ఉద్యమ కాలంలో వాళ్ళ బాధ్యతను నిర్వహించినటువంటి కవుల బాధ్యతను తెలిపినటువంటి సంస్థ అది తెరాగే. దాని నుంచి అసలు ప్రజల పక్షం ఉండడం ఎట్లా, మనం కొన్ని వాటికి బలహీనతలకి లొంగకుండా మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రం మా తెరవే నుంచి నేను ఎప్పటికీ నేర్చుకుంటూ ఉంటాను. ఎప్పటికి కూడా గుర్తింపు కాదు, మనం రాస్తూ పోవాలి, మన పని మనం చేస్తూ పోవాలి, వచ్చే రోజు వస్తుంది అని చెప్తారు. తెలంగాణ రచయితల వేదికకు నేను ప్రముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లే కవి అప్పుడు సార్ నా మొదటి పుస్తకం 2014 లోపల మెట్టు కవి సంఘం పుస్తకాలుగా బయటకు వచ్చింది. అప్పుడే అంటే ఈ ప్రపంచానికి నేను కనబడడం అనేది మొదలైంది.
ఈ కవి సంఘం వేదిక ద్వారా అని చెప్పేసి నేను ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకుంటాను. నువ్వు ఒక పచ్చని చెట్టు అయితే పిట్టలు వాటంతా వచ్చి అవే వాలుతాయి అనే స్లోగన్తో ఇట్లా వచ్చి వాలి ఎన్నో అంటే ఒక పాడుకోవడం వేరు, ఒక బాత్రూమ్ సింగర్స్ లాగానే ఇక పాడుకోవడం వేరు, ఒక పద్ధతి ప్రకారం అంటే శిల్పం ఏంటి, మెటాఫర్ ఏంటి, అసలు ఎట్లా నడిపించాలి, డిక్షన్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా కవి సంఘంలో మహామహులు నిర్వహిస్తున్నటువంటి శీర్షికల ద్వారా మేము తెలుసుకున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.